సిరిసిల్ల టౌన్ టు సెస్ ఏఈ స్రవంతి సమాధానం వివాదాస్పదమైంది. రగుడు గ్రామంలో పొలాలకు కరెంట్ లేదని గోడు వెళ్లబోసుకుంటున్న రైతుతో ఏఈ ఎంతో సమాధానంతో విస్తుపోయాడు. మనుషులకే కరెంట్ లేదు అంటూ ఆమె సమాధానం చెప్పారు. ఈ నిర్లక్ష్యపు సమాధానం ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలకు నీరు అందించలేకపోతున్నామని ఆ రైతు ఏఈ స్రవంతికి ఫోన్ చేసి వాపోయినప్పుడు ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం విమర్శలకు దారితీసింది. రాత్రి నుంచే కరెంటు ఎందుకు లేదని మరోసారి రైతు ప్రశ్నిస్తే రాత్రి నుంచి ఏం చేశారంటూ ఆమె మళ్లీ ప్రశ్నించడంతో రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినిపిస్తుందా? మేడం నేను రఘు నుండి ఫోన్ చేస్తున్నా. నా పేరు ఎలక తిరుపతి మేడం. ఎలక తిరుపతి? అవును మేడం. చెప్పండి. మాకు పొలాల కరెంట్ ఇస్తలేరు మేడం. మనుషులకే కరెంట్ లేదు ఇప్పుడు. మనుషులకు కరెంట్ లేకపోతే మేడం ట్రాన్స్ఫార్మర్ లేదా? పనిచేస్తలేదా? పొద్దున్న నుండి కరెంట్ లేదు. మా ఎలక్ట్రీషియన్ హెల్పర్ ని అడిగితే మేడం ఫోన్ చేసుకోరని చెప్పి మేము చేస్తూ సమ్మెలు ఉన్నాం. నాకే చేసిరు కానీ అదే సమ్మెలు ఉన్నాం, మీ మేడం ఫోన్ చేయరు అని చెప్పి మీ నెంబర్ ఇచ్చారు. అదే ఏం ప్రాబ్లం అంటున్నా. మా రైతులకు కరెంట్ ఇస్తలేరు, దానికి కారణం ఏంది మేడం అని అడుగుతున్నా. రైతులకు కరెంట్ లేదా? ఎప్పటి నుంచి లేదు? నైట్ నుండి లేదు మేడం. నిన్న నైట్ నుంచి ఏం చేసింది మరి? ఫోన్ చేయలేదా? చేయించుకోలే? ఇప్పుడు చేస్తున్నా కదా, ఇప్పుడు వెయ్యండి అంటున్నా మిమ్మల్ని. నైట్ నుండి అంటే అప్పుడు వేస్తారు కావచ్చు అనుకుని చూసినాం మేడం. మా హెల్పర్ ని అడిగినాం, అడిగితే మీ నెంబర్ ఇచ్చిర్రు. మీరు నైట్ నుండి ఏం చేసిర్రు, ఇప్పుడు ఏం చేసిరంటే వస్తుందని గోస కొద్ది చూస్తున్నాం మేము. నైట్ నుండి ఏం చేసిరంటే ఏముంది గిట్ట మాట్లాడతారే మేడం. ఇప్పుడు ఏమైంది, వేస్తారా ఇయ్యరా? కారణం ఏంది వేయడానికి? వేయకపోవడం కారణం ఏంది మేడం? ఎంతసేపు అయింది మీకు నైట్ నుంచి అని అంటే? పొద్దున్న నుంచి కూడా కాల్స్ ఏం చేయలేదు నాకు రఘు నుంచి. మేడం పొద్దు నుండి చూస్తున్నాం. రఘు నుండి వాళ్ళు మీకు ప్రతి ఒక్క రైతు మీకు ఫోన్ చేయడు మేడం. హెల్పర్లకు ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ గంగయ్య చెప్పారు అదేనా? మాజీ సర్పంచ్ గంగయ్య ఏం చెప్పారు? ఆల్రెడీ వేసొచ్చిర్రు వీళ్ళు. లేదు మేడం, కలెక్టర్ ఆఫీస్ ముందు నుండి ఒక 50-100 ఎకరాలకి కరెంట్ సప్లై లేదు రాత్రి నుండి. దగ్గరున్న లైన్ మ్యాన్ కి చెప్తే మేడంకి ఫోన్ చేసుకోరా అని అంటున్నాం. మేము సమ్మెలు ఉన్నాం, మేము ఇప్పుడు రాలేము అంటే సమ్మె కారణంగా మీరు రైతులకు గోస ఉంచుకుంటారా అని కూడా అడిగిన. అదేదో మేడం తోటే మాట్లాడుకోరు అని అన్నాడు. దేవేందర్ దేవేందర్ అన్నాడు.